రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ యుఎస్ లో ఇందాకే రిలీజ్ అయిన సినిమా. సో సినిమా చూసిన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. సో అసలు యుఎస్ లో దీని బడ్జెట్ ఎలా ఉంది, సినిమా మీద వాళ్ళ రివ్యూ ఏంటి అనేది చూద్దాం. దీంట్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్, తర్వాత జగపతి బాబు, శివరాజ్ కుమార్, బొమ్మనే రాణి, దివేందు శర్మ వీళ్ళు ప్రధానంగా కాస్టింగ్. ఇక వెంకట సతీష్ కిలారు అండ్ ఇషాంత్ సక్సేనా వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. దాంతోపాటు మన మైత్రి మూవీస్, తర్వాత సుకుమార్ రైటింగ్స్, ఈ రెండు కూడా ప్రజెంట్ చేశారు. ఇక మనకు తెలుసు బుచ్చిబాబు సన్న డైరెక్టరు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, తర్వాత రత్నవేలు కెమెరా, 5 మంది స్క్రీన్ ప్లే రాశారు. సో దీని కథగా చెప్పాలంటే 1980s విజయనగరం ఏరియాలో ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో పెద్ది పహిల్వాన్ ఉంటాడు. వాళ్ళ ఫాదర్తో ఇది స్టార్ట్ అవుతుంది కథ. వాళ్ళ ఫాదర్ ఆ గ్రామానికి సర్పంచ్గా ఉంటాడు. అతను చాలా మంచి పని చేసి ఆ గ్రామానికి చాలా పేరు తీసుకొస్తాడు. అంటే గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాడు, షుగర్ ఫ్యాక్టరీ పెడతాడు, అన్నీ చేసి ఆ ఊరు మొత్తం జిల్లాలో మారుమోగిపోయేట్టుగా పేరు ప్రఖ్యాతులు వస్తుంది. అయితే ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత సుభద్రరాజు అని అతను సర్పంచ్ అవుతాడు. అతను అయినప్పటి నుంచి కంప్లీట్గా నెగిటివ్ అయిపోతుంది ఊరంతా. అంటే అతను మొత్తం ల్యాండ్స్ ఆక్యుపై చేసేయడం, టార్చర్ పెట్టడం అక్కడ ఉన్న వాళ్ళని, ఇలాగా అది ఎంత మంచి పేరు ఉన్నదో అంత రివర్స్లో చెడ్డ పేర్లోకి వెళ్ళిపోతుంది గ్రామంలో. సో దీంతో ఫస్ట్ సర్పంచ్గా ఉన్న వాళ్ళ కొడుకు పెద్ది పహిల్వాన్ దీన్ని మళ్ళీ మన గ్రామాన్ని మంచి పేరు తీసుకురావాలి, ఈ గ్రామానికి ఒక ఐడెంటిటీ తీసుకురావాలి అన్న ప్లాన్ చేసుకొని దాన్ని ఒక పక్క విలన్స్ని ఎదుర్కోవాలి, రెండోది తను క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటారు, అంటే రెజ్లరు, తర్వాత క్రికెటరు, తర్వాత మారథాన్ రన్నింగ్ అనమాట. ఈ మూడుట్లో అతను ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సో తనకి ఈ స్పోర్ట్స్ గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని తన గ్రామానికి పేరు తీసుకురావాలి, నేషనల్ లెవెల్లో తన గ్రామానికి ఐడెంటిటీ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అతను యూత్ను కూడా ఇన్స్పైర్ చేస్తాడు. సో అక్కడి నుంచి అతను దీన్ని ఇక్కడున్న లోకల్ విలన్స్ని ఢీకొంటూ నేషనల్ లెవెల్లో ఎలా వెళ్ళాడు, సో ఇతను వెళ్ళనీయకుండా వాళ్ళు ఎలా అడ్డుపడ్డారు అనేది బేసిక్ కథ. దీంట్లో జాన్వీ కపూర్ కూడా అచ్చి అమ్మ అనే క్యారెక్టర్ చేసింది. అమ్మాయి కూడా రూరల్లో ఉండే అమాయకత్వం, రూరల్లో ఉండే డామినేషను, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఒక బోల్డ్గా ఉండి ఆ అమ్మాయి కూడా ఒక కథలో భాగంగా ఉన్న క్యారెక్టరు. అట్లాగే శివన్న గౌర్నాయుడు అని ఆయన విలన్ క్యారెక్టర్ చేశాడు. ఇక జగపతి బాబు అప్పల్ సూరి క్యారెక్టర్ చేశాడు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఇది బేసిక్గా అనమాట. అంటే ఒక మామూలు గ్రామంలో ఒక మంచి పేరున్న గ్రామానికి అంతే చెడ్డ పేరు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మంచి పేరు తీసుకురావాలి, గ్రామా యొక్క ఐడెంటిటీని నేషనల్ లెవెల్లో తీసుకుపోవాలి అని ఒక మామూలు కుర్రవాడు తన స్పోర్ట్స్ ద్వారా ట్రై చేస్తున్నప్పుడు విలన్స్ ఎలాంటి అడ్డంకులు చేశారు, ఎట్లా వచ్చింది, ఇది బేసిక్ లైన్. సో దీన్ని స్క్రీన్ ప్లే ప్రకారం బాగా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు, టర్నులు అవన్నీ చేసుకుంటా వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ అంతా జగపతి బాబుకి తనకున్న క్యారెక్టర్లో ఉన్న ఇవన్నీ బాగా వచ్చాయని చెప్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంది. అంటే బిగినింగ్ అంతా ఏమో రెగ్యులర్గా ఉంది. సో తర్వాత ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఓపెన్ అయితే అక్కడ నుంచి కథలోకి డీప్గా వెళితే అక్కడ నుంచి ఇంటర్వెల్ ఉంది. క్లైమాక్స్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక 40 minutes మాత్రం అల్టిమేట్గా ఉంది. మనం అందరం కూడా ఎమోషనల్గా ఉద్వేగానికి గురవుతాము. ప్లస్ ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ కూడా ఉంది, అది రివీల్ చేయట్లేదని చెప్తున్నారు. సో ఇది బేసిక్ అనమాట. సో ముఖ్యంగా డైరెక్షన్ చాలా బాగా చేశాడని చెప్తున్నారు. స్క్రీన్ ప్లే 5 మంది ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లేని తీసుకెళ్లారు. అంటే చాలా సర్ప్రైజింగ్ ట్విస్టులు ఉన్నాయి స్క్రీన్ ప్లేలో అనేది ఒకటి. అట్లాగే డైరెక్టర్ కూడా అతను మామూలుగా ఎంత పెద్ద బడ్జెట్ సినిమా ఫస్ట్ టైం తీయడం 350 కోట్లు, కానీ ఎక్కడ తడబాటు చేయకుండా ఒక క్లీన్గా నీట్గా తన క్లారిటీతో చేసుకుంటూ వెళ్ళాడు అనేది డైరెక్షన్ సంబంధించి.